అందరికీ నమస్కారం. కథ కలవారి కొడలు. నేను చేద్దామని అనుకుంటుండగా సరిగ్గా అప్పుడే విష్ణు దగ్గర నుండి ఫోన్ వచ్చింది. నేను హలో అనటం కూడా కేరింతలా కేక పెట్టినట్లుగా చేశానేమో. విష్ణు చాలా ఆశ్చర్యంగా, ఏమిటంత హుషారుగా ఉన్నావు? మొగలిపూల గాలి, అదేదో వాన అని అడిగారు. నేను ముత్యాల వాన అని అందించి, అవును చాలా హుషారుగా ఉన్నాను అన్నాను. ఇదేం బాగాలేదు, అదేదో గాలి ముత్యాల వాన నా సమక్షంలోనే అని చెప్పావు. ఇప్పుడు నేను లేనప్పుడు అంటున్నావు. నాకేం నచ్చలేదు. విష్ణు కంఠస్వరంలో తెచ్చిపెట్టుకున్న నిష్ఠూరం. అదేదో గాలి కాదు, ఇప్పుడు అన్నారుగా మొగలిపూల గాలి అని. మొగలిపూల గాలి, ముత్యాల వాన, ఈ చిన్న మాట పూర్తిగా అనటానికి అంత ఇబ్బందేమిటి అంటూ సరదాగా కోప్పడి, మీ సమక్షంలోనే కాదు, మీ స్వరం విన్నా కూడా మనసులో మోము మొదలవుతుందని ఇప్పుడే కదా నాకు తెలిసింది అన్నాను. మోము అంటే షార్ట్ చేసి చెప్పానని అర్థమైంది కాబోలు. విష్ణు పెద్దగా నవ్వారు. నువ్వెట్టైనా సమర్థించుకుంటావు. నీతో మాట్లాడడం కష్టం సుమా అన్నారు. నాకు మాత్రం ఇష్టం సుమా అన్నాను. ఇద్దరం నవ్వుకున్నాం. ఎవరిదో కాల్ వస్తుంది, తర్వాత చేస్తా అంటూ ఆపేశారు. మళ్ళీ అరగంట తర్వాత చేశారు. అత్తయ్య అన్నీ వివరంగా చెప్పారు కాబోలు. ఏమిటి సుజీ, చాలా వింతగా ఉంది అన్నారు. ఏం సమాధానం చెప్పాలో తోచక ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాను. శ్రీలక్ష్మి ఆత్మ ఏమిటి? నీకు కనిపించి మాట్లాడడమేమిటి? నమ్మలేకపోతున్నాను. జోగిందర్ స్వామికి కనిపించిందంటే నమ్ముతారుగా? లేదు, ఆ స్వామీజీ మీద నాకేం నమ్మకం లేదు. నాన్నగారికి ఆయన మాటంటే గురి. ఎంతో దూరాన ఉన్నా ఇంట్లో జరిగిన విషయాలు చాలా కరెక్ట్గా చెప్పగలుగుతారని నాన్నగారు అనుకునేవారు. ఇప్పుడు నేను కూడా ఎవరికీ తెలియని విషయాలను శ్రీలక్ష్మి ఆత్మ ద్వారా తెలుసుకుని చెప్పగలిగినందుకే ఇంట్లో వాళ్ళంతా నమ్మగలిగారు. మీకెందుకంత ఆశ్చర్యం? ఏంటి సుజీ, నా దగ్గర కూడా నిజం చెప్పవా? ఏం, మీరు కూడా అందరూ నమ్మిన నా మాటల్ని నిజమని నమ్మలేరా? నేను నిజాలే చెప్తాననే నమ్మకం లేదా? విష్ణు గట్టిగా నిట్టూర్చడం వినిపించింది. సరే, తర్వాత మాట్లాడుకుందాం గాని, నాన్నగారి ఆరోగ్యంలో మార్పు రావటం చాలా చాలా ఆనందంగా ఉంది అంటూ ఆ తర్వాత చాలా హుషారుగా మాట్లాడారు. నన్ను విడిచి ఉండటం ఎంత కష్టంగా ఉందో చెప్తూ, ఇంకెప్పుడు అన్ని రోజుల ప్రయాణాన్ని పెట్టుకోనని, ఒకవేళ తప్పనిసరి అయితే నేను వెంట రావాల్సిందేనని అన్నారు. దూరంగా ఉన్నప్పుడు ఒకరి పట్ల ఒకరికి ఉండే ఇష్టం ఇలా మాటల్లోకి ఉరికి ఉరికి వస్తుంది కాబోలు. ఎంతో దూరాన ఉన్నా ఇలా హాయిగా మాట్లాడుకోగలుగుతున్నామంటే ఫోన్ కనిపెట్టిన మహానుభావుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలనిపించింది. ఆ మాటే విష్ణుతో అన్నాను. ఎప్పుడో కనిపెట్టిన మహానుభావుడి సంగతి వదిలే, ఇప్పుడు ఇంత బిల్లు కడుతున్న వాడికి థ్యాంక్స్ చెప్పు, నీ పద్ధతిలో సరిపోతుంది అంటూ పెద్దగా నవ్వారు. విష్ణు పెద్దగా నవ్వుతున్నప్పుడు చూడ్డం ఎంత ఇష్టంగా ఉంటుందో, ఆ నవ్వును వినడమూ అంతే ఇష్టంగా అనిపించింది. కృష్ణప్రసాద్ ఊరి నుండి వచ్చాడు. ఇంట్లో జరిగిన సంగతులు తెలిసే ఉంటాయి, కానీ నన్నేమీ అడగలేదు. మరునాడు నీరజ వచ్చి, చిన్నన్నయ్య నీతో మాట్లాడాలట అని చెప్పి తన ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయింది. సోఫాలో కూర్చుని, మీకు శ్రీలక్ష్మి ఆత్మ కనిపించిందని ఇంట్లో అంతా అంటున్నారు. వదినా, నిజమేనా? సంశయిస్తున్నట్లుగా అడిగాడు. నిజమే, పొడిగా జవాబు చెప్పాను. మా ఫ్రెండ్ డాక్టరే, ఆత్మల సబ్జెక్ట్, వాడికి చాలా ఇంట్రెస్ట్. చాలా బుక్స్ చదివాడు వాడు. మిమ్మల్ని కలిసి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఎప్పుడు రమ్మని చెప్పను అడిగాడు. నేను తత్తరపడ్డాను. ఇది కేవలం మన కుటుంబ వ్యవహారం, నలుగురికి తెలియటం నాకిష్టం లేదు. ఏదో అతను పొరపాటుగా విన్నాడని, లేక మీరే చెప్తే అది నిజం కాదని చెప్పేయండి. అనవసరమైన ప్రచారం ఎందుకు? రజిత గుమ్మం దగ్గరే వెనక్కే నిలబడి ఉంది కాబోలు. అప్పుడు ముందుకు వచ్చింది. పట్టుబడ్డావులే అన్న భావంతో పెదవులపైకి చిరునవ్వు వచ్చింది. రజిత వచ్చి కృష్ణప్రసాద్ పక్కనే కూర్చుని, ఎందుకు సుజినక్క అలా భయపడుతున్నా? మాలాంటి వాళ్ళందరికీ ఏదో చెప్పేసినట్లుగా కాకుండా డాక్టర్లైతే ఖచ్చితంగా నిజాలే చెప్పాలనా అంది. పెదవులపై అదే చిరునవ్వు వ్యంగ్యంగా. డాక్టర్లైతే మాత్రం చెప్పడానికి భయమెందుకు? నాకు తెలిసిన విషయాలు చెప్పడానికి. చిరునవ్వుతో రజిత వైపు చూసి తర్వాత కృష్ణప్రసాద్తో అన్నాను. మీ ఫ్రెండు వచ్చి నాకు శ్రీలక్ష్మి ఆత్మ ఎలా కనిపించిందో, ఎలా మాట్లాడిందో వగైరా ప్రశ్నలు వేస్తాడు. నేను చెప్తాను. ఇవన్నీ అతని ద్వారా ఎవరో నలుగురికి, వాళ్ళ ద్వారా ఇంకెందరికో తెలియడానికి ఎంతోసేపు పట్టదు. శ్రీలక్ష్మి ఆత్మ ద్వారా నేను జరిగినవన్నీ చెప్తున్నానని తెలిస్తే ఇంకేముంది? జనం వాళ్ళ సమస్యలు జాతకాలు తెలుసుకోవడానికి మన ఇంటి ముందు క్యూ కడతారు. ఎంతో కొంత సంపాదించాలనుకునే వాళ్ళకైతే బాగానే ఉంటుంది గాని, మనకి మాత్రం తలనొప్పి వ్యవహారంలా తయారవుతుంది. అందుకే ఇంటి సంగతులు బయట వాళ్ళకి ఒక్కరికైనా సరే చెప్పడం నాకిష్టం లేదు. ఏదో ఆలోచిస్తున్నట్లుగా తల పంకించిన కృష్ణప్రసాద్ 2 నిమిషాలు మౌనంగా ఉండిపోయాడు. శ్రీలక్ష్మి ఆత్మ కనిపించడం, ఏవో చెప్పడం చాలా విచిత్రంగా ఉంది అన్నాడు. జోగీంద్ర స్వామి ద్వారా ఇలాంటి విచిత్రాలు మీకు అలవాటేగా, కొత్త కాదుగా అన్నాను. ఆ స్వామీజీ ఏదో జరిగినవన్నీ ఖచ్చితంగా చెప్తారని, జరగబోయే వాటికి మంచి సలహాలు ఇస్తారని నాన్నగారు అనుకోవటమే. నాకేం నమ్మకం లేదు. కృష్ణప్రసాద్ కూడా సరిగ్గా విష్ణులాగే అన్నాడు. ఏదో దూకుడుగా అనబోయిన రజిత
ఎందుకనో నిగ్రహించుకుని ఊరుకుంది. కృష్ణప్రసాద్ లేచాడు. రజిత కూడా వెనకే వెళ్తూ ఒక నిమిషం ఆగి, నిజాల్ని ఎవరైనా ఎన్నాళ్ళు దాయగలరులే, నిదానంగా తెలుస్తాయి అంది నా వైపు అదో రకంగా చూస్తూ. అవును, నిదానంగా అన్నీ తెలుస్తాయి. నేను తనలాగే మెల్లగా అన్నాను. రజిత పాపం ఏమిటో నా రహస్యాన్ని కనిపెట్టేశానని అనుకుంటుంది. ఇంకా నేను చెప్పాల్సింది చాలా ఉందని తెలిస్తే ఏమవుతుందో. సెల్ మోగుతుంటే చూశాను. అది రజితది. సోఫాలో మర్చిపోయినట్లుంది. ఇందాకనే రజిత కృష్ణప్రసాద్తో తను వస్తానని, తనని ఎక్కడో డ్రాప్ చేయమని అడగటం విన్నాను. రజిత ఇంట్లో ఉండదని తెలుసు కనుక సెల్ వెంటనే పట్టుకెళ్ళి ఇవ్వాల్సిన పని లేదని ఊరుకున్నాను. కానీ వెంటనే మళ్ళీ మోగుతుంటే తను బయటికెళ్ళిందని, ఇంట్లో సెల్ మర్చిపోయిందనే సంగతి చెప్దామని ఆన్ చేశాను. రజితమ్మ, నేను గురుస్వామిని. నాన్నగారు ఎంతకీ ఫోన్లో దొరకటం లేదని మీకు చేస్తుంటే మీరు తీయడం లేదేంటమ్మా? నాన్నగారికి చెప్పండి, నాకు డబ్బు చాలా అవసరం. నేను రిస్క్ తీసుకుని సాయం చేస్తే ఇప్పుడేమో బేరాలాడుతూ అదిగో ఇదిగో అంటున్నారు. ఎలాగైనా సరే వారం రోజుల్లో నాకు సర్దుబాటు చేయాలని చెప్పండి. లేకపోతే మర్యాద దక్కదు. రజిత ఇంట్లో లేదనే సంగతి చెప్పే అవకాశమివ్వకుండా అతనెవరో గాని ఒకడే దడదళ్లాడించేశాడు. గురుస్వామి. ఆ పేరు ఎక్కడో విన్నట్లుందే. 2 నిమిషాలు ఆలోచించేసరికి గుర్తుకొచ్చింది. ఆ సెల్ తీసుకుని కాలొచ్చిన నెంబర్కి చేసి చాలా మెల్లగా, రిజిస్ట్రేషన్ రోజే అంతా సెటిల్ అయితే మీకింకా ఇవ్వాలంటారేం అని అడిగాను. మామూలుగా అయితే అందిందమ్మా, కానీ మాట పడాల్సి వస్తుందేమోనన్న భయం లేకుండా ఉపకారం చేసినందుకు నాకిస్తానన్న మొత్తం. దాని గురించమ్మా నేను చెప్తున్నది. సరే చెప్తాను పొడిగా సమాధానం చెప్పి ఆపేశాను. తర్వాత ఆ నెంబర్లను డిలీట్ చేసేశాను. అతనితో రజిత ఎక్కువసార్లు మాట్లాడలేదేమో, అందుకనే నా గొంతు గుర్తుపట్టలేకపోయి ఉండొచ్చు. అతని మాటలు వినగానే నాకు కలిగిన అనుమానానికి మళ్ళీ నేను చేసినప్పుడు ఆధారం దొరికింది. 5 నిమిషాలు అలాగే విభ్రాంతితో ఆలోచిస్తూ ఉండిపోయాను. తర్వాత ముత్యాలను పిలిచి సెల్లిచ్చి రజిత రాగానే ఇమ్మని చెప్పాను. అత్తయ్య నాతో చనువుగా మాట్లాడ్డం, ఇంట్లో వచ్చిన ఆనందకరమైన మార్పు. అత్తయ్య శాంతమ్మకి వంట గురించి ఏం చేయాలో చెప్పేటప్పుడు నేనుగాని ఉంటే నా ఇష్టాలేమిటో అడుగుతున్నారు. ఇంటి ముందు వెనక ఎండిపోయిన మొక్కల్ని తీయించేటప్పుడు అక్కడ ఏ మొక్కలు తెప్పించి నాటించాలో నన్ను సలహా అడిగారు. ఇలా ఇంటికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ అత్తయ్య నన్ను సంప్రదిస్తున్నందుకు కాదు, అలా అభిమానం చూపిస్తున్నందుకు మాత్రం నాకు చాలా సంబరంగా ఉంది. ఇదంతా నా వెనక ఉన్న ఆస్తిపాస్తులను చూసి అత్తయ్యకు కొత్తగా కలిగిన అభిమానమని రజిత లాంటి వాళ్ళు అనుకుంటే అనుకోవచ్చు గాని నిజం నాకు తెలుసు. అత్తయ్య తన అంతరంగమేమిటో ఈ విషయాలన్నీ తెలియకముందే నేను జ్వరంతో మంచం మీద ఉన్నప్పుడు స్పష్టం చేశారు. నేను విశ్వనాథం గారి అమ్మాయి సుజనగానే అందరి అభిమానాన్ని పొందగలిగాను. ఈ సంతృప్తి ఆనందం చాలు. ఆ రోజు ఇంటిని భగవంతుడే కాపాడాలంటూ దండం పెట్టి విసురుగా వెళ్ళిపోయిన కోదండం గారు ఇప్పట్లో రారేమోనని అనుకున్నాను. నా అంచనా తప్పయింది. తోటలో కాసినవని 4 బుట్టల నిండా పళ్ళు కూరగాయలు తీసుకుని వచ్చారు. ఏంటి మావయ్య, ఈ మధ్య ఇన్స్పెక్షన్స్ కొంచెం ఎక్కువయ్యాయి? చిరునవ్వుతో కృష్ణప్రసాద్ అన్నాడు. ఇన్స్పెక్షన్ ఏంట్రా? కొంచెం ఆశ్చర్యంగా అడిగారాయన. అదే మావయ్య, ఇక్కడ మీ అమ్మాయికి సౌకర్యంగా ఉంటుందో లేదా అని తనిఖీ. భలే వాడివిరా అంటూ బోలాగా నవ్వేశారు. రాకపోతేనేమో పిల్లనిచ్చినవాడు చూసి పలకరించి పోదామనైనా రావటం లేదంటారు. వస్తేనేమో ఇలా. ఏమైనా అంటారా? పిల్లనిచ్చినవాడు ఈగ, పుచ్చుకున్నవాడు పులి అన్నారందుకే. అయినా నేను వియంకుడిగా కాదు, చెల్లిలింటికి వస్తున్నాను. మేనమావి కదా పరిహాసం చేస్తున్నాడు. చిన్నత్తయ్య నవ్వుతూ అని శాంతమ్మని పిలిచి బుట్టల్లోని పళ్ళు కూరగాయలు సర్దమని పురమాయించారు. ఇక్కడ లేనట్లుగా ఇలా పళ్ళు కూరగాయలు తేవటం కాకుండా ఖర్చు పెట్టుకోమని కూతురికి 5దో 10 ఇవ్వచ్చుగా అంది రజిత. రూపాయలా? మావయ్య వల్ల కాదు. ఆ నాన్న పరందామ అయితే ఇవ్వగలరేమో. కృష్ణప్రసాద్ పరిహాసం చేశాడు. చూడు నాన్న, బావ ఎలా ఎగతాళి చేస్తున్నాడు. రూపాయలట, నేనెప్పుడూ లక్షల్లోనే ఖర్చు పెట్టాను మూతి ముడుస్తూ అంది. కృష్ణప్రసాద్ నిట్టూర్చాడు. అందుకే ఆ పరందామయ్య గారి పని గోవింద అయింది. ఇక్కడ మాత్రం అలా చేయకు తల్లి. నవ్వుతూ అని తనకి టైం అవుతుందంటూ అత్తయ్యకి కోదండం గారికి చెప్పి వెళ్ళిపోయాడు. నువ్వు చంద్రప్రసాద్ మీనాక్షిదేవి గార్ల కోడలివి. అలా పేదగా మాట్లాడడం బావుండదు. ఇంకెప్పుడు అలా మాట్లాడకు. రజితను కోదండం గారు సరదాగా మందలించారు. అయ్యో, నీకేం తెలియటం లేదు నాన్న. నిజంగానే ఇంట్లో నేనే పెదదాన్ని, ఎవరికి అక్కలేని దాన్ని కూడా. చివరకు చూడు, శ్రీలక్ష్మి అక్క ఆత్మ కూడా నాకు కాకుండా సుచినక్కకే కనిపించింది. సరదాగా అన్నట్లుగానే ఫిర్యాదు చేసింది. ఆయన గట్టిగా నిట్టూర్చారు. మీ అత్తయ్య చాలా అమాయకురాలమ్మా. ఎవరైనా ఇట్టే బుట్టలో పెట్టేయచ్చు. లేకపోతే ఏమిటి, ప్రాణం పెట్టే అత్తకి, కన్నతండ్రికి, తోడబుట్టిన చెల్లెలికి కాకుండా ఇంకెవరికో కనిపించి శ్రీలక్ష్మి ఆత్మ మాట్లాడిందంటే నమ్మేస్తుంది. ఎక్కడో ఏదో 2 విషయాలు తెలుసుకుని రుజువులుగా చూపిస్తే సరిపోతుందా? నా వైపు ఓరగా ఓ చూపి విసిరి అన్నారు. రజిత కూడా ఏదో పరిశోధిస్తున్నట్లుగా నన్ను పట్టి చూస్తుంది.
ఆ స్వామీజీ అనవసరంగా అందర్నీ భయపెట్టేశాడు. ఏమీ లేదని తేలిందిగా. ఎవరికి కనిపించి చెప్తే మాత్రం ఏంలే. అన్నింటికంటే మంచి విషయం ఆయన ఆరోగ్యంలో మార్పు రావటమే. అత్తయ్య ఆనందంగా అన్న ఆ మాటలు కోదండంగారికి, రజితకు ఏమాత్రం రుచించలేదని తెలుస్తుంది. కోదండంగారు నా వైపు అదో రకంగా చూశారు. మునుపు ఆయన చూపుల నుంచి నా పట్ల అభిమానం ధారలుగా ప్రవహించేది. ఇప్పుడు బంద్ అయింది. ఏ రకంగానైనా నన్ను గిచ్చాలనే కాంక్ష స్పష్టంగా కనిపిస్తుంది. చీపురు ముల్లులా ఆయన చూపులు గుచ్చుకుంటున్నట్లుగా అసౌకర్యంగా, చిరాగ్గా ఉండేసరికి లేచి వెళ్ళిపోదామని అనుకుంటుండగా ఆయన ఓ మాట అడిగారు. ఏమమ్మా సుజనమ్మ, మా అమ్మాయి మళ్ళీ కనిపించలేదా? పట్టుబట్టినట్లుగా సంభాషణను ఆయన ఆ విషయం దగ్గరకు తీసుకువస్తే నేను కాదండా ఎందుకు? ఆయన ముచ్చట తీర్చాల్సిందే. మీకు తెలిసినట్లే అడిగారు. రాత్రే మళ్ళీ కనిపించింది బాబాయ్ గారు అన్నాను. అత్తయ్య, చిన్నత్తయ్య ఒక్కసారిగా ఉలిక్కిపడి నిజమా అన్నారు. సుజనక్క, నాకు తెలియక అడుగుతున్నాను. మా అక్క ఎలా కనిపిస్తుంది? మామూలుగా బట్టలవి కట్టుకుని మనలాగే ఉందా? నవ్వును నొక్కి పెడుతున్నట్లుగా పెదవుల్ని బెగబట్టి ఓరగా చూసింది. ఎందుకో గాని అప్పుడప్పుడు సుజనక్క అంటూ ఉంటుంది. సినిమాలో చూడ్డం లేదా రజిత? అచ్చం అలాగే తెల్లని బట్టల్లో గాలిలో తేలుతున్నట్లుగా అస్పష్టంగా. మాట మాత్రం చాలా స్పష్టంగా వినిపిస్తుంది. కోదండంగారు చురుగ్గా చూశారు. నీకేదో కావాలి, అది మనసులో పెట్టుకుని ఇలా కట్టుకథలు చెప్పే బదులు స్పష్టంగా నీ ఉద్దేశం చెప్పేయవచ్చుగా. మాటల్లో కరుకుదనం. నేను ఆయన వైపు నిశితంగా చూస్తూ, అదేమిటో బాబాయ్ గారు, శ్రీలక్ష్మికి ముందే తెలిసినట్లుగా మీరు కట్టుకథలంటారని చెప్పింది. అందుకే మీకు రుజువుగా మీకు మాత్రమే తెలిసిన విషయం తనకి తెలుసునని మీతో చెప్పమంది. జులపాల జగ్గడు, మరిడమ్మ బావి దగ్గర జరిగిన సంగతి అంటూ నేను చెప్పబోతుండగానే కోదండంగారు ఆగ్రహవేశాలతో అడ్డు వచ్చారు. ఏమిటి నీ ఉద్దేశం? ఏదో 2 మాటలు పట్టుకుని నన్ను బెదిరించాలనుకుంటున్నావా? అద్దం పద్దం లేకుండా ఏం మాట్లాడుతున్నావు? చూపులతోనే నన్ను చీల్చి చెండాడుతున్నట్లుగా చూశారు. ఏమిటి నాన్న, మరిడమ్మ బావి అంటుందేమిటి? రజిత ఆరా తీసింది. అందరూ నా వైపు చూశారు. ఏమిటి బాబాయ్ గారు, మీకు తెలియదా? ఈ మాటే చెప్పమంటే మీకు తెలుసనుకుని నేనెవరో అడగలేదు. ఈసారి కనిపిస్తే అడుగుతాలేండి అన్నాను. చిన్నత్తయ్య ఏదో జ్ఞాపకం తెచ్చుకుంటున్నట్లుగా, అవును, మరిడమ్మ బావి అంటే మన ఊరు చెన్నూరులో ఉందిగా అన్నారు. దాని సంగతేమిటత్తయ్యా అడిగాను. మున్సబ్ గారు వాళ్ల పొలాల దగ్గర నుయ్యి తవ్వించారు. గూడెంలోని జనమంతా ఆ బావి నీళ్లే వాడుకునేవాళ్లు. కొండయ్య అని ఉన్నాళ్లే, అతని భార్య గొడవపడి ఆ బావిలో పడి ప్రాణాలు తీసుకుంది. తర్వాత ఇంకెవరో కూడా ఇద్దరు చనిపోయేసరికి మరిడమ్మ ప్రేతమై తిరుగుతూ బలి తీసుకుంటుందని ప్రచారం జరిగి అటువైపు ఎవరూ వెళ్లకుండా ఆ బావిని పాడుపెట్టేశారు. కొండయ్య భార్య పేరుతో దానికి మరిడమ్మ బావి అని పేరు వచ్చింది. అక్కడికి కొంచెం దూరంలోనే జోగేంద్రస్వామికి ఆశ్రమం కట్టారుగా. ఆయన వచ్చినప్పుడు ఆ 4-5 రోజులే అటువైపు జనం తిరుగుతుంటారు. చిన్నత్తయ్య చెప్పుకొచ్చారు. మరిడమ్మ బావి దగ్గర జరిగిన సంగతేమిటో అత్తయ్య ఆలోచిస్తున్నట్లుగా పైకి అనుకున్నారు. ఆ అమ్మాయి ఏదో అంటే నిజమనుకుంటున్నావా? కోదండంగారు కోపంతో ఊగిపోయారు. నీకూ తెలియని సంగతి అయితే కోపమెందుకు? అత్తయ్య ఆశ్చర్యంగా అన్నారు. ఇక అక్కడ ఉండడం ఎందుకని వచ్చేస్తుంటే సూదులాంటి కోదండంగారి మాటలు వెనకే వచ్చి తాకాయి. చూస్తుండు మీనాక్షి, కొంచెం కొసదొరగ్గానే మొత్తం బయటకు లాగి అసలు కదేమిటో తెలుసుకుని ఆట కట్టిస్తాను. కోదండంగారు శపథం చేశారు. సరేలే, కత్తిని తీసి కంపలో పడేసి ఏకుని తీసి పొడుచుకుంటానన్నాడట. అలా ఉన్నాయి నీ మాటలు. స్వామీజీ ఎందుకలా చెప్పారో కనిపెట్టకుండా ఇంకెవరి ఆటో కట్టిస్తానంటున్నావు? చిన్నత్తయ్య గొనిగినట్లు అన్న మాటలు వినిపించాయి. కోదండంగారి మాటల్ని తేలిగ్గానే తీసిపారేశాను. ఆయన ఆడించే పాచిక నా చేతిలో ఉంటే ఆయన చేసేదేముంది? మనసులో నవ్వుకున్నాను. మరునాడే విష్ణు వచ్చారు. ముందుగా చెప్పలేదు. ముఖ్యమైన ప్రాజెక్ట్ అనుకున్నట్లుగా ఫైనలైజ్ అవుతున్న స్థితిలో తప్పనిసరిగా అక్కడ ఉండాల్సిన మావయ్య గారి ఆరోగ్యంలో మార్పు వచ్చిందనే మాట విన్నాక వెంటనే చూడాలనిపించి వచ్చేశారని అన్నారు. మావయ్య గారి దగ్గర కూర్చున్న అరగంట సమయంలో మావయ్య గారు ఏం మాట్లాడలేదు గాని విష్ణుని చూసి పలకరిస్తున్నట్లుగా పెదవుల మీదకు చిరునవ్వు వచ్చింది. నా వైపు 1 నిమిషం తదేకంగా చూశారు. మెల్లగా ఏదో మాట్లాడబోయారు గాని స్పష్టంగా మాట రాలేదు. ఎక్కువగా పలకరించవద్దన్న డాక్టర్ల సలహా వల్ల మౌనంగా ఉండిపోయాం. ఆ తర్వాత గదికి వచ్చాక, నాకు బాగా ఇష్టమైన మీరిద్దరూ అమ్మా నువ్వు ఇన్నాళ్లకు ఒక చోట కూర్చోవడం, మాట్లాడుకోవటం నిజంగా నాకు కన్నుల పండగలా ఉంది విష్ణు అన్నారు. నాకు అంతే. ఇన్నాళ్లకు మనసు నిండిన అనుభూతి. ఆనందంగా అన్నాను. ఇప్పుడు చెప్పు, అసలు జరిగిందేమిటి? అసలేమిటి కొసలేమిటి? 2 కథలేం లేవు, ఒకటే మీరు విన్నదే. అమ్మ వాళ్ళంతా నమ్మారని నాకు అదే చెప్తున్నావా? చెప్పు సుజీ. సబ్బ హైజీ, శ్రీలక్ష్మి చెప్పింది నేను చెప్తున్నా. అంతా శ్రీలక్ష్మి ఆదేశమే. నా సొంత పెత్తనం రవ్వంతే. సరే, నీకిష్టమైనప్పుడే చెప్దుగాని అంటూ నిట్టూచారు. నేను మళ్ళా 2 రోజుల్లోనే వెళ్ళాలి. అంతా అనుకున్నట్లుగా జరుగుతుంది. తొందరలోనే ఒక గాడిలో పడుతుంది కాబట్టి కొంచెం రిలాక్స్డ్గా ఉండొచ్చు.
అప్పటికి నేను చాలా బిజీ అవుతాను. నువ్వా? అదేంటి? అవును, నేనే. ఒక పెద్ద ప్రాజెక్టు ఆలోచనలో ఉంది. దానికోసం ఒకరు మొదటి బోనీగా 10 ఎకరాల మాగాణిని విరాళంగా ఇచ్చారు. అమ్మ బంగారాన్ని, ఆస్తిని కూడా దీనికోసమే వినియోగించాలని అనుకుంటున్నాను. మీతో నాన్నగారితో చర్చించాకే అనుకోండి. ఎవరు ఎవరు నీకంత భూమిని విరాళంగా ఇచ్చారు? నిజమేనా? నిజమే. పేరిప్పుడే చెప్పలేను. ఎందుకంటే కేవలం వాగ్దానమే ఇచ్చారు. పక్కాగా రాసి ఇచ్చాక వివరాలు చెప్తాను.